నన్ను ఎలానో కుటుంబానికి దగ్గరగా కూడా రానివ్వడం లేదు. కనీసం శ్రీవల్లికైనా కుటుంబాన్ని ఇవ్వండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా నాన్న అమ్మ కళ్ళు తెరుస్తున్నారు. వైజయంతి పిన్ని ఏమైంది వైజయంతి? వైజయంతి వైజయంతి ఏమైంది వైజయంతి? వైజయంతి వైజయంతి ఏమైంది? వైజయంతి ఈ మురుగేంటి? పాయిజన్ తీసుకున్నారు. నేను పానాలతో ఉండగా మిమ్మల్ని రోడ్డు మీద పండిస్తానా అబ్బోడా? అంతా ఈ అమ్మ చూసుకుంటాది. అమ్మా జగదాత్రి చెప్పింది నిజమా? యువరాజ్ ముందు కార్తీ హాస్పిటల్కి తీసుకెళ్దాం త్వరగా. వద్దు, నేను యాడికి రాను. నా చావనివ్వండి. వైజయంతి ఏంటా మాటలు? ఏ మాటలు పిన్ని అవి? లేట్ చేసే కొద్దీ ప్రాణాలకే ప్రమాదం. పదండి పిన్ని, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. వద్దు, పానాలు తీసుకోవాలనుకున్న నాకు ప్రమాదం అని చెప్తా ఉండవా? ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు పిన్ని? ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చింది నీకు? ఈ దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు బా. నీకు చెప్తే నువ్వు వినలేదు. నీ మనసు మార్చలేక, దీన్ని ఆపలేక నేనే పోతాండా. నేను చచ్చిపోయాక మీరు అనామకులందరినీ తీసుకొచ్చి దత్తత తీసుకొని సంతోషంగా ఉండండి. వైజయంతి నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ కూతురునే కదా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆమె నా కూతురు కాదు. అనాథలను చేరదీసే మనసు నీకుండదేమో గాని నాకు లేదు. అందుకని ఇలా ప్రాణాలు తీసుకుందాం అనుకుంటారా పిన్ని? మీకేమైనా అయితే మేము ప్రశాంతంగా ఉండగలమా? అత్తయ్య గారు, ముందు ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దాం పదండి. నేను రానమ్మే, నేను రాను. బతికే కండ్ల ముందు ఇన్ని ఘోరాలు చూడాలనా? ఈ అమ్మినిది దత్తత తీసుకుంటే నేను బ్రతకను. వైజయంతి అలా మాట్లాడకు. పిన్ని ప్లీజ్. సరే, నేను దత్తత తీసుకోను. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. అమ్మా వెళ్దాం పద. నాకు మాటివ్వబా. సరే మాటిస్తున్నాను. నేను దత్తత తీసుకోను.